ఆల్రెడీ డిసెంబర్ మంత్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. క్యాలెండర్ ఇయర్ లో ఇదే లాస్ట్ మంత్ కాబట్టి ఈ డిసెంబర్ 31st కల్లా మీరు కంప్లీట్ చేయాల్సిన కొన్ని ఫైనాన్షియల్ డెడ్ లైన్స్ ఏమున్నాయో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఈ వీడియోలో ఈ పాయింట్స్ అన్ని కూడా మరీ డీటెయిల్ గా నేను కవర్ చేయట్లేదు. జస్ట్ మీకు ఇన్ఫర్మేటివ్ పర్పస్ గురించి మాత్రమే షేర్ చేస్తున్నానండి. వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు. నేను మీ శ్రావణ్ కుమార్. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది బ్యాంక్ సేఫ్ డిపాజిట్ లాకర్ అగ్రిమెంట్ కోసం అండి. మీరు ఏ బ్యాంక్ కస్టమర్ అయినా సరే సేఫ్ డిపాజిట్ లాకర్ ఫెసిలిటీని యూజ్ చేస్తుంటే గనుక ఆ కస్టమర్స్ కంపల్సరిగా రివైజ్డ్ లాకర్ అగ్రిమెంట్స్ ని ఈ మంత్ 31st డిసెంబర్ లోపు సైన్ చేసి కన్సర్న్ బ్యాంక్స్ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చాలా కేసెస్ లో బ్యాంక్స్ ఇప్పటికీ కూడా కస్టమర్స్ కి ఈ అగ్రిమెంట్ సైన్ చేయడం గురించి సరిగ్గా ఇన్ఫార్మ్ చేయలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ డేట్ ని ఇంకొకసారి 31st డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేసిందండి. ఒకవేళ మీరు కూడా బ్యాంక్ సేఫ్టీ లాకర్ ని మెయింటైన్ చేస్తే గనుక ఈ అగ్రిమెంట్ ని సైన్ చేయకపోతే ఒక్కసారి బ్యాంక్ ని విజిట్ చేసి రివైజ్డ్ అగ్రిమెంట్ ని సైన్ చేయండి. అలానే చాలా బ్యాంక్స్ కస్టమర్స్ కి హయ్యర్ ఇంట్రెస్ట్ ని ఆఫర్ చేస్తూ చాలా స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ అయితే తీసుకొచ్చాయండి. అలా ఎస్బీఐ నుంచి వచ్చింది SBI అమృత్ కలష్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అండి. ఈ స్కీమ్ ద్వారా 400 డేస్ పీరియడ్ కి గాను మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి గాను రెగ్యులర్ సిటిజన్స్ కి 7.1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఆఫర్ చేస్తుంటే అదే సీనియర్ సిటిజన్స్ కి 7.6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని SBI ఆఫర్ చేస్తుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఇందులో డిపాజిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఈ మంత్ 31st డిసెంబర్ వరకు మాత్రమేనండి. అలానే ఈ SBI అమృత్ కలష్ స్కీమ్ కోసం మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే గనుక దాని మీద ఒక వీడియో చేశానండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. అలానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్పెషల్ క్యాంపెయిన్ ని హోమ్ లోన్స్ కోసం ఆఫర్ చేస్తుంది. ఇందులో ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 to 100% ప్రాసెసింగ్ ఫీజు ని తగ్గిస్తూ 31st డిసెంబర్ 2023 వరకు కూడా ఆఫర్ చేస్తుందండి. మీకు యూపీఐ ఐడీలు ఉన్నాయి కదండి, అదేనండి ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే లాంటివి యూజ్ చేస్తున్నారు కదా, వాటికి యూపీఐ ఐడీలు ఉంటాయండి. అయితే మీరు లాస్ట్ 1 year లో ఆ పర్టికులర్ యూపీఐ ఐడి ఏదైనా సరే మీరు యూజ్ చేయనట్లయితే గనుక అవన్నీ కూడా డీయాక్టివేట్ అవుతాయండి. అంటే మీరు రెగ్యులర్ గా ఫోన్ పే యూజ్ చేస్తున్నారు అనుకుందాం, పేటిఎం లాంటివి అసలు యూజ్ చేయడం లేదు, మానేశారు అనుకుందాం. అలాంటి కేసులో మీ పేటిఎం యూపీఐ ఐడి అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం డీయాక్టివేట్ చేయమని ఈ యూపీఐ పేమెంట్ యాప్స్ తో పాటు బ్యాంక్స్ కి కూడా ఆర్డర్స్ పాస్ చేస్తుందండి. కాబట్టి ఈ 31st డిసెంబర్ లోపు వీటన్నిటిని కూడా డీయాక్టివేట్ చేయమని ఈ పేమెంట్ యాప్స్ కి అలానే బ్యాంక్స్ కి కూడా ఇన్ఫార్మ్ చేస్తుందండి. ఒకవేళ మీ దగ్గర అలాంటి యాప్స్ మీరు ఏమైనా యూజ్ చేద్దాం అనుకుంటే డీయాక్టివేట్ అవ్వకుండా ఉండడానికి దాన్ని యాక్టివ్ లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.